లీడర్స్ ఎక్కడికెళ్లినా ఎవరితో కలిసినా చర్చే. కీలక నేతలు ఒకే ఫ్రేమ్లో కనిపించడం, కరచాలనం చేసుకుని ఆప్యాయంగా మాట్లాడుకోవటం రేర్. అలాంటి సీనే జగన్ చెన్నై పర్యటనలో కనిపించింది. వైసీపీ అధినేత అన్న కుమారుడి పెళ్లిలో ఇండియా కూటమి నేతలే ఎక్కువగా కనిపించడం కొత్త చర్చకు దారితీస్తోంది. వాళ్ళందరితో జగన్ ఆప్యాయంగా మాట్లాడటం ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. పెళ్లి వేడుకలో వాళ్ళదంతా క్యాజువల్ మీటేనా? ఆ నేతలతో జగన్ దోస్తి పొలిటికల్ ఈక్వేషన్స్ ని మార్చేయబోతోందా? జగన్ చెన్నై టూర్లో ఇంట్రెస్టింగ్ సీన్స్. కాంగ్రెస్ డిఎంకే నేతలకు ఆప్యాయంగా ఆలింగనం. స్టాలిన్, చిదంబరం, కేవీపీ, దళపతి విజయ్తో మంతనాలు. పెళ్లి వేడుక వేదికగా జగన్ పొలిటికల్ ఇండికేషన్స్ ఇచ్చారా? రేర్ సీన్స్, రేరెస్ట్ కాంబోస్. ఆ నేతలు ఒకే వేదికపై ఒకే ఫ్రేమ్లో కనిపించడం చాలా అరుదు. అలాంటిది పలువురు కీలక నేతలంతా ఒకే ఫంక్షన్లో కలుసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మాట్లాడుకున్నారు. చెన్నై వేదికగా జరిగిన ఓ వివాహ వేడుకలో జగన్ కాంగ్రెస్ పెద్దలతో పాటు అక్కడి డిఎంకే నేతలు సీఎం స్టాలిన్ సహా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ఇలా ఎంతో మందిని కలిశారు. తమిళనాట రాజకీయాన్ని జగన్ చుట్టేశారనే చెప్పొచ్చు. చెన్నైలో జగన్ అన్న కుమారుడి పెళ్లి జరిగింది. పైగా వధువు వైపు వారు కూడా వైసీపీలో కీలకమైన మేకపాటి ఫ్యామిలీకి చెందిన వారేనట. అలా పెళ్లిలో రాజకీయ కళైతే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ పెళ్లికొచ్చిన వారంతా పొలిటికల్ లీడర్లు వాళ్లు మాట్లాడుకుంటున్న తీరును గమనించడానికే సరిపోయారట. పెళ్లికి హాజరైన అతిథులతో జగన్ ముచ్చట్లు, పలకరింపులు, మంతనాలు అన్నీ ఫుల్ హైలైట్ అయ్యాయి. వైసీపీ సోషల్ మీడియా అయితే ఫుల్ లోడెడ్ అనుకోవచ్చు. అయితే జగన్ ఎప్పుడూ ఏ ఫంక్షన్లోనూ ఇంతసేపు ఉండలేదు. ఒకేసారి ఇంతమంది ప్రముఖులను కూడా కలవలేదు. కానీ చెన్నై వేదికగా జరిగిన వివాహ వేడుకలో మాత్రం జగన్ కాంగ్రెస్ పెద్దలతో పాటు అక్కడి డిఎంకే నేతలు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్తో పాటు ఎంతో మందిని కలవడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వివాహ వేడుకకు హాజరైన నేతల్లో ఎక్కువ మంది ఇండియా కూటమి నేతలు ఉండడం ఇంకా స్పెషల్. డిఎంకే, కాంగ్రెస్ నేతలే ఎక్కువగా కనిపించారు. ఇక ఏపీ నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. అలాగే సినీ నటుడు మోహన్ బాబు కూడా ఈ వేడుకలో జగన్తో మీట్ కావడం మరో ఆసక్తికరమైన సన్నివేశం. ఇవన్నీ ఒకెత్తైతే జగన్ కాంగ్రెస్ అగ్రనేతలతో ముచ్చట్లు పెట్టడం ఇంట్రెస్టింగ్ సీన్ గా మారింది. పెండ్లికి హాజరైన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం, జగన్ కలిసి ముచ్చటించుకోవడం ఆసక్తిగా కనిపించింది. జగన్ కాంగ్రెస్ వీడాక ఆ పార్టీకి చెందిన కీలక నేతలెవరితోనూ ఓపెన్ డయాస్ల మీద కలిసింది లేదు. అఫ్కోర్స్ ఇది పెళ్లి వేడుక, పైగా తమ ఇంట్లో కార్యక్రమం. దాంతో కాంగ్రెస్ నేతలతో జగన్ మంతనాలు కట్టెస్సిగానే చెప్పుకుంటున్నా ప్రస్తుతమున్న పొలిటికల్ సినారియోలో వివాహ వేడుకలో సన్నివేశాలను లైట్ తీసుకోలేమంటున్నారు. చిదంబరంతో జగన్ ముచ్చట్లలో పొలిటికల్ అంశాలు ప్రస్తావనకు వచ్చాయా, లేక క్యాజువల్ గా మాట్లాడుకుని ఉంటారా అనేది ఉత్కంఠగా మారింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, దివంగత వైఎస్కు ఆత్మీయుడు కేవీపీ రామచంద్రరావును కూడా జగన్ కలుసుకోవడం మరో కీలక పరిణామం. జగన్ కాంగ్రెస్ ను వీడాక కేవీపీని పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. కానీ చెన్నైలో జరిగిన పెళ్లి వేడుకలో మాత్రం అంకుల్ హౌ-ఆర్-యూ అంటూ జగన్ ఆయన్ని హక్ చేసుకోవడం, కేవీపీ కూడా జగన్తో ఆప్యాయంగా మాట్లాడడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ మీట్ గా చర్చ నడుస్తోంది. పొలిటికల్ లీడర్లు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఎంతో కొంత రాజకీయంతో ముడిపడి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. రాజకీయాల్లో ప్రతి కదలికకు ఒక అర్థం ఉంటుంది, ఒక ఇండికేషన్ కూడా ఉంటుంది. ఏ భేటీ ఊరికే జరగదు. పొలిటికల్ లీడర్లు కలుసుకున్నాక రాజకీయాలు మాట్లాడుకోకుండా అసలే ఉండరు. పెండ్లి వేడుకలో మర్యాదపూర్వకంగా మాట్లాడుకుని ముచ్చట్లు పెట్టుకున్నా ఎక్కడో ఒక చోట లింక్ అయ్యే సందర్భాలు రావచ్చని పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమన్న చర్చ జరుగుతోంది. ఇండియా కూటమికి అతిపెద్ద దిక్కుగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు. ఆయనకు జగన్తో సన్నిహిత సంబంధాలున్నాయంటుంటారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రముఖుల్లో స్టాలిన్ ఒకరు. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా జగన్తో ఆప్యాయంగా మాట్లాడారు. రేపటి రాజకీయాల్లో తన ప్రభావం చూపించబోయే విజయ్ కూడా జగన్తో మంతనాలు జరిపారు. ఇవన్నీ చూస్తుంటే జాతీయ స్థాయిలో ఎక్కడో ఒక చోట పొలిటికల్ ఈక్వేషన్స్ మారేందుకు బాటలు పడ్డట్లేనా అన్న చర్చ అయితే సాగుతోంది. జగన్ రోజంతా ఒక కార్యక్రమంలో ఉండటం,
అందరితోనూ కలిసి నవ్వుతూ మాట్లాడడం చూస్తే సంథింగ్ ఈజ్ దేర్ అన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయి.